హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పిల్లలకు ఎంతో ఇష్టమైన పొటాటో బైట్స్ చేస్తున్నాను. దానికోసం ఒక 2 పొటాటోస్ని ఇలా ఉడకబెట్టి కట్ చేసి తీసుకున్నాను. వీటిని గ్రేటర్తో గ్రేట్ చేసి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలా స్మాషర్తో స్మాష్ చేసి అయినా తీసుకోవచ్చు. వీటిని స్మాష్ చేసుకోవాలి. ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత జస్ట్ చాలా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ కంటే కూడా తక్కువ జింజర్ గార్లిక్ పేస్ట్ నచ్చని వాళ్ళు జస్ట్ గార్లిక్స్ని సన్నగా తురిమి అయినా తీసుకొని వేసుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్లంతా కార్న్ఫ్లోర్కి బదులు రైస్ ఫ్లోర్ని కూడా తీసుకోవచ్చు, లేదంటే 1 స్పూన్ బియ్యం పిండి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ అంతా కారం పొడికి బదులు చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ చిల్లీ ఫ్లేక్స్ లేవు, అందుకే నేను చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులో గ్రీన్ పీస్ వేసుకోవచ్చు. ఫ్రోజన్ గ్రీన్ పీస్ దొరుకుతుంది కదా సూపర్ మార్కెట్స్లో, అవి వేసుకోవచ్చు. ఇంకా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను ఏవి వేయట్లేను. ఇలా ఈ మిశ్రమం అంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కేలోపు ఈ మిశ్రమంలో నుంచి మనకు నచ్చిన షేప్స్లో బైట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఇలా చేస్తున్నాను. అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కింది. ఒక్కొక్కటిగా నిదానంగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకున్న వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా 2 వైపులా కుక్ చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో అస్సలు పెట్టొద్దు. పైన పూర్తిగా మొత్తం కలర్ వచ్చేస్తాయి, లోపల చక్కగా కుక్ అవ్వవు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, చాలా ఈజీగా అప్పటికప్పుడు పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినా లేదంటే స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చాలా సింపుల్గా చేసేయచ్చు. పొటాటోస్ ఉడికినంత టైం పట్టదు ఈ పొటాటో బైట్స్ చేయడానికి. అండ్ టేస్ట్ అయితే చాలా చాలా రిచ్గా అసలు సూపర్గా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఏదైనా సాస్తో కానీ ఏదైనా చట్నీతో కానీ తినొచ్చు, లేదా అలానే తిన్నా బాగుంటుంది. చాలా చాలా సింపుల్ అయిన ఈ స్నాక్స్ పొటాటో బైట్స్ని మీరు కూడా మీ పిల్లల కోసం చేసి పెట్టండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.